అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? ఎస్ చూసామండి. ఎలా అనిపించిందండి? చూసాం, మంచిగా అనిపించింది, కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇంతకుముందు సినిమాలో కలర్ ఫోటో అండ్ రైటర్ పర్మిషన్ కన్నా కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది. గుడ్ సినిమా ఇట్ కావాలని మేము కోరుకుంటున్నాం. సో ట్రైలర్ చూడగానే ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో లవ్ ట్రాక్ అండ్ కామెడీ ట్రాక్, తర్వాత సస్పెన్స్, క్యాస్ట్ పరంగా కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపిస్తుంది. సెలెక్షన్ బాగుంది సుహాస్ది, కానీ లాస్ట్ సినిమాతో కంపేర్ చేసి దీనిలో బెస్ట్ బాగుంది. ఓకే. సో అంటే ఒక క్యారెక్టర్ అంటే చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఆయన అతను బాగా సినిమా సెలెక్షన్ కానీ అండ్ ఇంతకుముందు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసిన దానికి బాగా కష్టపడడానికి ఫలితం వస్తున్నాయి. సో అలాగే చిన్న వాళ్ళ మన చిన్న హీరోలను మనం ఇట్లా ఎంకరేజ్ చేస్తూ పోతే రేపు కొత్త వచ్చే వాళ్ళు కూడా చూసి సార్ని చూసుకుని నేర్చుకుంటారని అనుకుంటున్నాం. సో ట్రైలర్ చూస్తే మనకి క్యాస్ట్ ఫీలింగ్స్ ఏదో చూపిస్తున్నట్టుంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? క్యాస్ట్ ఫీలింగ్ అనేది చూపించినారు, బట్ సినిమాలో ఎలా ఉందో మనం చూసి తెలుస్తుంది. కానీ కొంచెం డిఫరెంట్ కథ అనిపించింది. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ముందు సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. ముందు సినిమాలు కామెడీస్, లవ్ సీన్స్ ఉండేది, ఇది కొంచెం యాక్షన్ సీన్ లాగా ఉంది. బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో కలర్ ఫోటో మూవీ మంచి హిట్ అయింది కదా, అంత హిట్ అవుతుంది అనుకోవచ్చు? అంతకు డబుల్గా వచ్చింది. కలర్ ఫోటో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఇందులో చాలా ఉన్నాయి కదా స్టోరీ కొంచెం మంచిగా ఉంది ఇందులో. సో సుహాస్ సెలెక్షన్స్ ఎలా ఉన్నాయి? స్టోరీ సెలెక్షన్ సినిమాకి అనేది చాలా డిఫరెంట్ తీస్తున్నాడు. అదే సెలెక్షన్ చేసుకుంటుండు. ఫస్ట్ సినిమా కలర్ ఫోటో నుంచి కానీ రైటర్ పర్మిషన్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా మంచి డిఫరెంట్గా ఉంది, ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుందా, ఒక హీరోగా చేస్తే బాగుంటుంది? హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగుంది, హీరోగా ఇంకా బాగా చేస్తుండు. హీరోగా చేస్తేనే బాగుంది, మంచి అనిపిస్తుంది. సో విలన్ అంటే మాస్ యాక్షన్ మూవీస్ బాగుంటాయా, లవ్ స్టోరీస్ బాగుంటాయా సుహాస్కి? ఇప్పటిదాకా మనం చూసింది అయితే జస్ట్ మనం ఒక కామెడీగా లవ్ స్టోరీ చూసాము. మరి ఇందులో డిఫరెంట్ ఉంది ట్రైలర్లో. ఇదే మంచిగా సినిమాలో కూడా మనము ఉంటుందని ఆశిస్తున్నాం. ఓవరాల్ గా వెయిటింగ్ ఫర్ చేస్తున్నాం. అందరూ ఆదరించండి సినిమాని, అందరు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, బాగా చేయండి.